నమస్తే వెల్కమ్ టు 10 Max. ప్రెజెంట్ గ్లోబల్ రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తుంది బన్నీ అట్లీ ప్రాజెక్ట్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా ఎవరంటూ చాలా పేర్లు తెరపైకొచ్చాయి. హీరోయిన్ విషయంలో నెక్స్ట్ లెవెల్ రూమర్స్ స్ప్రెడ్ అయినా ఫైనలీ సాలిడ్ కన్ఫర్మేషన్ తో అందరినీ సర్ప్రైజ్ చేశారు బన్నీ అట్లీ. పుష్ప 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తారో అని ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకు కొన్ని రోజుల క్రితమే సమాధానం చెప్పారు. తన బర్త్డేన డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నట్లు సాలిడ్ వీడియోతో అనౌన్స్మెంట్ ఇచ్చి గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశారు ఐకాన్ స్టార్. ఒక అనౌన్స్మెంట్ వీడియో తప్పించి ఎటువంటి కన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ లేని బన్నీ అట్లీ ప్రాజెక్ట్ విషయంలో హీరోయిన్స్ పై నెక్స్ట్ లెవెల్లో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ అల్లు అర్జున్ 22వ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేని ఫైనల్ చేసి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొన్ ఫైనల్ అయ్యారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో దీపికా పదుకొన్కు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. దీపికకు డైరెక్టర్ అట్లీ స్టోరీ నరేట్ చేసే షార్ట్స్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కింద దీపికా పదుకొన్ చేసిన యాక్షన్ స్టంట్స్ వీడియో షార్ట్స్ రివీల్ చేసి సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ ని క్రియేట్ అయ్యేలా చేశారు. ఈ సినిమాలోని విజువల్స్ బ్లాక్ అండ్ వైట్ లో కనిపించిన దీపిక కామికల్ షాట్స్ కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ గా అనిపించేలా ఉన్నాయి. మొత్తానికి బన్నీ అట్లీ సినిమాలో దీపిక యాక్షన్ స్టంట్స్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దీపికా పదుకొన్. స్టోరీ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉండంగానే స్పిరిట్ నుంచి ఎగ్జిట్ అయిన దీపిక అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఓకే చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఆల్రెడీ అట్లీతో జవాన్ మూవీ చేశారు దీపిక. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న బన్నీ అట్లీ సినిమాలోకి దీపిక ఎంట్రీ ఇవ్వడంతో సినిమా స్కేల్ అమాంతం పెరిగిపోయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి చేరుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉండడంతో మరిన్ని అప్డేట్స్ వస్తాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఈ నెల 12న థియేటర్స్ లోకి రావాల్సిన పవన్ సినిమా ఫైనల్ గా హ్యాండ్ ఇచ్చింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేకనే వాయిదా వేశామని క్లారిటీస్తూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ని రివీల్ చేశారు. మరి వీరమల్లు డైరెక్టర్ కామెంట్స్ సినిమాపై హైప్ నిలబెడుతుందా? పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో సినిమాపై బజ్ ని రీజనరేట్ చేస్తుందా? 5 ఏళ్లుగా సెట్స్ మీదనే ఉంటూ వచ్చిన వీరమల్లు సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే దాటిపోయిందని చాలా వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. వీరమల్లు సినిమాకి 250 కోట్ల బడ్జెట్ అయిందని చెప్తూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాని 3 సార్లు చూశారని, సినిమా అవుట్పుట్ చూసి తనని మెచ్చుకోవడం, మళ్లీ తనకు మరో సినిమా చేసే ఛాన్స్ ఇస్తానని పవన్ అన్నారని చెప్పారు. సినిమాలోని అసుర హననం పాటని పవన్ కళ్యాణ్ 500 సార్లు విన్నారని, సినిమాపై ఆడియన్స్ లో హైప్ తగ్గకుండా చేస్తున్నారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. పవన్ కళ్యాణ్ జ్యోతికృష్ణ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు సినిమా తీద్దామని ఆలోచన వచ్చి 5 ఏళ్లు దాటిపోయింది. 2020 జనవరిలో PSPK 27 వర్కింగ్ టైటిల్ తో ఫోటోషూట్ తో మొదలైన ఈ సినిమా అదే ఏడాది సెప్టెంబర్లో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. అయితే వీరమల్లు సినిమాని పక్కన పెట్టి భీమ్లా నాయక్, బ్రో సినిమాలు కంప్లీట్ చేసిన పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల్ని మొదలుపెట్టారు. ఇన్ని జరిగినా వీరమల్లు షూటింగ్ మాత్రం ముందుకు జరగలేదు. ఏడాదిలో పూర్తి చేయాల్సిన సినిమాని 5 ఏళ్లు సాగదీయడంతో వీరమల్లు సినిమాని రిలీజ్ సమస్య వెంటాడుతోంది. 3 ఏళ్లుగా శ్రమించిన క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత AM రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేశారు. 2022 జనవరి 14న, 2022 ఏప్రిల్ 29th రిలీజ్ డేట్స్ కాస్త ఈ ఇయర్ మార్చ్ 28th, మే 9th, జూన్ 12th వరకు వీరమల్లు వాయిదాల పర్వం కంటిన్యూ అవుతూ వచ్చింది. సినిమా వాయిదాకి VFX వర్క్ బ్యాలెన్స్ ఉండడమే మెయిన్ రీజన్ గా చెప్తున్నా అనుకున్న రేంజ్ లో బిజినెస్ జరగలేదని వస్తున్న ప్రచారాన్ని ఎక్కడా ఖండించలేదు. పవన్ తీసుకున్న 11 కోట్ల రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చినా వీరమల్లు వాయిదాని ఆపలేకపోయింది. మరి వీటన్నింటి నుంచి బయటపడి వీరమల్లు సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. చెన్నైలో కుబేరా మూవీ ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న కుబేరా సినిమా తెలుగు ప్రమోషన్స్ ఎక్కడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. 2 వీక్స్ లో రిలీజ్ ఉన్న కుబేరా హడావిడి లేదేంటి అనుకుంటున్న టైంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది కుబేరా. ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా కుబేరా.
రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జూన్ 20న సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. సినిమా విడుదలకు ఇంకా 13 రోజులే ఉండడంతో సూపర్ ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడప్ చేశారు. అందులో భాగంగానే ఈ సినిమాకి నాగార్జున డబ్బింగ్ పూర్తి చేసిన విషయాన్ని షేర్ చేశారు మేకర్స్. ప్రజెంట్ కుబేరా సినిమాకి నాగార్జున డబ్బింగ్ చెప్పిన ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు ఆడియన్స్. కుబేరా సినిమా ఎలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ కు జస్ట్ ఒక్క టీజర్ తో క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇప్పటివరకు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసిన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఈ సినిమాతో న్యూ పాత్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కుబేరా ట్రాన్స్ తో వచ్చిన టీజర్ ఆడియన్స్ ను నిజంగానే సరికొత్త ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది. చెన్నైలో ఆడియో లాంచ్ తో సందడి చేసిన కుబేరా లేటెస్ట్ గా నాగార్జున డబ్బింగ్ ఫోటోస్ రివీల్ చేసి సినిమా ప్రమోషన్స్ త్వరలోనే ఉండబోతున్నాయని హింట్ ఇచ్చేశారు. కుబేరా సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన అనగనగా కథ సాంగ్ సినిమా థీమ్ ని ఎలివేట్ చేయడమే కాకుండా సినిమాలో ధనుష్, నాగార్జున రోల్స్ పై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ముంబైలోని ధారావి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్ కాబోతోందని ఓ అంచనాకి వచ్చేశారు ఆడియన్స్. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్లు లాంగ్ గ్యాప్ తీసుకుని కుబేరా సినిమాతో వస్తోన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. 3 డికేడ్స్ తర్వాత కలిసిన కాంబినేషన్ డిజాస్టర్ అయింది. నాయకుడి తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలయికలో తర్వాత వచ్చిన థగ్ లైఫ్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందనుకుంటే ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాంపిటీషన్ లేకుండా సోలోగా ఎంట్రీ ఇచ్చిన థగ్ లైఫ్ కి షాకింగ్ కలెక్షన్స్ ఇచ్చారు ఆడియన్స్. కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా చాలా వివాదాల నడుమ జూన్ 5న ఆడియన్స్ ముందుకొచ్చింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్ బిగ్ కాంట్రవర్సీకి తెరలేపాయి. దీంతో సినిమాని మొత్తానికే బ్యాన్ చేసింది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన థగ్ లైఫ్ కన్నడ మినహా మిగిలిన అన్ని భాషల్లో సోలోగా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. ఈ సినిమాకి మొదటి షో నుంచి డివైడ్ టాక్ రావడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ 19 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కలెక్షన్స్ తక్కువ కాకపోయినా కమల్ హాసన్ లాస్ట్ మూవీస్ తో పోలిస్తే థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా పూర్ అంటున్నారు జనాలు. డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ అయింది. అయినా ఆ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ 25 కోట్లు వచ్చాయి. అలాగే విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాకి సెకండ్ డే కలెక్షన్స్ 10 కోట్లు కూడా రావడం కష్టమే అని ట్రోల్స్ వేస్తున్నారు నెటిజన్స్. డైరెక్టర్ మణిరత్నం మేకింగ్ డిస్ట్రిబ్యూటర్స్ పాలిట శాపంగా మారింది. నష్టాలు భారీగా ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నారు. సినిమాని వరల్డ్ వైడ్ 106 కోట్లకు అమ్మితే బ్రేక్ ఈవెన్ కష్టమేనన్న సంగతి తెలిసిందే అయినా తక్కువ నష్టాలతో బయటపడితే చాలనుకుంటున్నారు. ఇక తెలుగు రైట్స్ 11 కోట్లకు అమ్మితే ఫస్ట్ డే వచ్చింది 1 కోటి మాత్రమే. రెండో రోజు నుంచి థగ్ లైఫ్ కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపిస్తోంది. విక్రమ్ సినిమాతో భారీ లాభాలు చూసిన నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి థగ్ లైఫ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది అంటున్నారు జనాలు. నాయకుడు సినిమా తర్వాత కమల్, మణి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో థగ్ లైఫ్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు. అంచనాలకు తగ్గట్లే సాలిడ్ ప్రమోషన్స్ తో సినిమాపై నెక్స్ట్ లెవెల్లో హైప్ జనరేట్ అయ్యేలా చేశారు. సినిమాలో సింబు, త్రిష లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నా ఫస్ట్ డే కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకి ఏమాత్రం హెల్ప్ కాలేదని అంటున్నారు ఆడియన్స్. మణిరత్నం మరోసారి మాఫియా బ్యాక్ డ్రాప్ ని నమ్ముకున్నా సినిమా కంటెంట్ లో, స్క్రీన్ ప్లేలో ఆడియన్స్ ని మెప్పించే ఎలిమెంట్స్ చాలా తక్కువ. అవే సినిమా డిజాస్టర్ కావడానికి రీజన్స్ అంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ ఫోటోస్ వైరల్. ఆకట్టుకుంటున్న రానా నాయుడు తెలుగు ట్రైలర్. శంబాలతో వస్తున్న ఆది సాయి కుమార్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఓజీ సినిమాలో నటిస్తున్న కోలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో కలిసి మరో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ పెట్టారు. రానా నాయుడు సీజన్ 2 తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ నెల 13 నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తోన్న డకాయిట్ కీ షెడ్యూల్ ఈ ఆదివారం నుంచి స్టార్ట్ కాబోతోంది. అనురాగ్ కశ్యప్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తోన్న శంబాల మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాని సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ యుగంధర్ మోని. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తోన్న మిరాయి టీజర్ 25 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఈ సినిమా సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తుంది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ హీరోయిన్స్ గా నటిస్తోన్న చెన్నై లవ్ స్టోరీ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో రవి నంబూరి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నరేష్ అగస్త్య, రబియా ఖాతున్ హీరోయిన్స్ గా నటిస్తోన్న మేఘాలు చెప్పిన ప్రేమ కథ టీజర్ ఆకట్టుకుంటోంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చెట్లను రక్షించాలనే సామాజిక బాధ్యతతో తీసిన కలివి వనం సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో రఘుబాబు, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ కీలక పాత్రలు పోషించారు. రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న కర్మస్థలం సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. రాకేష్ శర్మాన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.